తిరుపతి జిల్లా రేణిగుంట మండలంలో టీడీపీ ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి విధ్వంసానికి తెగబడ్డారు. కురకాలువ సమీపంలోని అంబేద్కర్ నిలయాన్ని పడగొట్టించారు. అంబేద్కర్ విగ్రహాన్ని జేసీబీతో ధ్వంసం చేయడానికి ప్రయత్నిస్తుండగా దళితులు అడ్డుకున్నారు. చంగారెడ్డిపల్లిలో ఎస్సీ ఎస్టీ నిరుపేదల ఇళ్లను ధ్వంసం చేశారు. కటిక చీకట్లో ఇళ్ల కూల్చివేతలకు ఆదేశాలిచ్చిన ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి దళితుల పట్ల తనకున్న అక్కసును వెళ్లగక్కారు. చంగారెడ్డిపల్లిలో 150, కుర్రకాలువ దళితవాడలో 44 ఇళ్లను కూల్చి నిరుపేదలను రోడ్డును పడేశారు. పోలీసు వాళ్ళు 40 మంది పోలీసు వాళ్ళు వచ్చి దౌర్జన్యం చేసి కొడతారు ఇల్లు. ఎక్కడైనా ఎస్సీల మీదైనా దాడులో మా అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని మట్టి కలుపుతున్నారండి. వాళ్ళకి ఇక్కడ దళితులు ఉంటారు, బిడ్డలు ఉంటారు. ఈరోజు మా ఇల్లులు కొట్టారు, రేపు మా గోష్ఠం అనేది తగలకుండా పోదు. అదే పవన్ కళ్యాణ్ అన్న గారు, చంద్రబాబు నాయుడు గారు మీటింగ్లో ప్రతి ఒక్క మీటింగ్ చెప్పేవాడు, అయ్యా ఎస్సీలు నేను దళితుల పక్షాన ఉంటా, నేను ప్రజల మనిషిని, ఈ మనిషిని ఈరోజు కొట్టేశారు. ఏడ ప్రజల మనుషులు? ఈరోజు పవన్ కళ్యాణ్ అన్నగారు చెప్పమాను, రూపాయి తీసుకుంటున్నారని అన్నారు, నాకు శాలరీ అన్నారు, మేము ప్రజల కోసం మంత్రిగా ఉన్నానన్నారు. ఇప్పుడు నాకు ప్రజల కోసం మంత్రికి అయితే ప్రజల కోసం ఇల్లులు కొట్టేశారు. స్పందించి వెంటనే రెవెన్యూలు సస్పెండ్ చేయండి. అంబేద్కర్ భవనం కొట్టేశారు, మీరు రెవెన్యూలో ఎంఆర్ఓని సస్పెండ్ చేయండి, వీఆర్ఓని సస్పెండ్ చేయండి. మేము ఈరోజు ఓట్లు వేసిన వల్ల అన్ని సీట్లు వచ్చాయి. ఓట్లు వేయకపోతే దళితులు కూడా వేయకపోతే అన్ని సీట్లు వచ్చాయవా? వేసాము కదా. అంటే దళితుల మీదనా దాడులా? ఏ ప్రభుత్వం వచ్చినా దళితుల మీదనా? అయితే ఇక్కడ ఇంటి పన్నులు, కొంతమంది కరెంటు మీటర్లు వచ్చినాయి, ఇంటి పట్టాలు, ఇండ్లన్నీ కట్టుకున్న తర్వాత పట్టాలు ఇస్తాం కాపురాలు ఉన్నప్పుడు అని చెప్పారు. అనేక మంది ఇక్కడ గేట్లు పెట్టుకొని వాటర్ కనెక్షన్ తీసుకొని మీటర్లు పెట్టుకొని వీళ్ళందరూ కూడా కాపురాలు ఉన్న ఇక్కడ సామాన్లన్నీ పెట్టుకుంటే రాత్రి చెప్పా పెట్టకుండా రాత్రి 3 గంటలకంతా వచ్చి పోలీసు బలగాలతో ఇండ్లన్నీ కూడా కూల్చేయడం జరిగింది. అయ్యా మేము ఈరోజు అడుగుతున్నాం, శ్రీకాళహస్తి ఎమ్మెల్యే గారు బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి గారికి ఒక విజ్ఞప్తి మేము చేస్తున్నాం ఏపీ గిరిజన సంఘం తరఫున.